మిత్రులారా, ఓ కేసులోని విషయం ఏంటి అనంటే, ఒక అపార్ట్మెంట్‌లో ఒక వ్యక్తి ఒక ఫ్లాట్ కొనుగోలు చేసినాడు. సాధారణంగా ఏదైనా ఒక అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసినప్పుడు, ఫ్లాట్‌తో పాటు టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ వెహికల్‌కి సంబంధించిన పార్కింగ్ ప్లేస్ కూడా మనకు కేటాయిస్తారు. అయితే ఫ్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తికి వెహికల్ లేకపోవడం వల్ల ఆ పార్కింగ్ ప్లేస్ అలాగే ఖాళీగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత పక్క ఫ్లాట్ అతను ఏం చేశాడు అనంటే, ఆ పార్కింగ్‌ని వాడుకునే వెసులుబాటు నాకివ్వు. మీరు వెహికల్ తీసుకున్నప్పుడు నేను అది ఖాళీ చేస్తానని చెప్పి, ఆ పార్కింగ్ స్థలాన్ని వాడుకోవడం మొదలుపెట్టినాడు. ఇలా 4, 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ తర్వాత పార్కింగ్ యొక్క అసలు ఓనర్ ఏం చేశాడు అనంటే, ఒక వెహికల్ కొనుగోలు చేసినాడు. ఆ పార్కింగ్‌ని వాడుకుంటున్న పక్క ఫ్లాట్ ఓనరు ఖాళీ చేయమంటే చేయట్లేదు. నాకు ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా నాకు ఆ పార్కింగ్ మీద హక్కులొస్తాయని చెప్పి అసలు ఓనర్‌ని బెదిరించడం మొదలుపెట్టినాడు. సో, నిజంగా అతనికి హక్కులొస్తాయని అంటే రావు మిత్రులారా. ఈజ్మెంట్ అంటే మన పొలంలో నుంచి వేరే వ్యక్తులు గత 20 సంవత్సరాలుగా